నమస్తే, వెల్కమ్ టు షాపింగ్ ప్లస్. వచ్చేసింది మీ నేహా చౌదరి ఈ వారం కూడా. సో మన సిటీలో రైట్ నో ఎక్కడెక్కడ సూపర్ షాపింగ్ ప్లేసెస్ ఉన్నాయి అండ్ కొత్త కొత్త న్యూ లాంచెస్ ఎక్కడున్నాయి అండ్ డీల్స్ డిస్కౌంట్స్ వీటన్నిటి కోసం వెయిటింగ్ కదా. మీలాగే నేను కూడా వెయిటింగ్ అండి. మరి ఇంకెందుకు వెయిటింగ్, లెట్స్ స్టార్ట్ షాపింగ్ ప్లస్. కార్స్ దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడెప్పుడు ఎస్యూవీ మన బడ్జెట్ రేంజ్లో లాంచ్ అయిద్దా అని ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. మీలాగే నేను కూడా వెయిట్ చేస్తున్నా. సో ఫైనలీ మన కోసం వచ్చేసింది హ్యుండాయ్ క్రెటా. మరి ఇంకెందుకండి వెయిటింగ్, ఆ కార్ గురించి ఆ స్పెసిఫికేషన్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్స్ తెలుసుకుందాం. లెట్స్ వాచ్ ఇట్. మీకు తెలుసు, లక్స్ సోప్ నుంచి లగ్జరీ కార్ వరకు అన్నిటి గురించి ఒక క్లారిటీ కన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తాం కదా. సో అలాగే ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఒక సూపర్ డూపర్ లగ్జరీ కార్ అండి. రైట్ నో ఫుల్ ఆన్ డిమాండ్లో ఉన్న కార్ అనమాట. అదే మన హ్యుండాయ్ క్రెటా. సో ఇప్పుడు ఆ కార్ని అయితే ఎలాగో ట్రై చేస్తున్నాము, అంటే డ్రైవ్ చేసి ఆ స్పెసిఫికేషన్స్ అన్నిటి గురించి చెప్పేస్తా. బట్ రైట్ నో మనం ఎక్కడున్నాము అంటే లక్ష్మీ హ్యుండాయ్ షోరూమ్ హిమాయత్ నగర్లో అనమాట. సో ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోర్స్ ఇన్ హైదరాబాద్, మనకి హ్యుండాయ్ బ్రాంచెస్లో అనమాట. సో ఇక్కడ నుంచి మనం క్రెటా కార్ని అలా తీసుకెళ్ళి ఒక చక్కర్ కొట్టేద్దాం అండ్ ఆల్సో ఆ కార్ గురించి మొత్తం క్లారిటీ తెలిసేసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, చల్లు లెట్స్ గో. సో క్రెటా, ఇంకేం లేట్ చేసేది లేదు, డైరెక్ట్గా వెళ్దాం, ఒక రౌండ్ కొట్టేద్దాం అండ్ దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. క్రెటా ద మోస్ట్ అవైటెడ్ కార్. అని ఎందుకు అంటున్నాను అని అంటే, ఈ రేంజ్ లో ఇప్పుడు క్రెటా రిలీజ్ అయిన ప్రైస్ రేంజ్ లో ఆటోమేటిక్ లో పెట్రోల్, డీజిల్, ఆటోమేటిక్, మాన్యువల్, వాట్ నాట్, ఇదే ఫస్ట్ కార్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో ఆల్సో. సో అందుకనే ద మోస్ట్ అవైటెడ్ కార్ అన్నాను అనమాట. సో ఈ రోజు మనం కంప్లీట్గా క్రెటా ఎందుకంత హిట్ అయింది, అసలు ఎందుకు క్రెటా గురించి అందరూ అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ ఆల్సో అంత హాట్ కేక్ రేంజ్లో ఎందుకు సేల్ అవుతుంది అన్నీ తెలిసేసుకుందాం. ఈచ్ అండ్ ఎవ్రీ స్పెసిఫికేషన్. యూజువల్గా చూసిన డిజైన్ హ్యుండాయ్ కార్ డిజైన్స్ కంటే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. బికాజ్ మీరు ఆల్రెడీ ఆ లుక్ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది, లైక్ దట్ ఆ బల్క్ లుక్లో, ఆ స్పోర్టీ, లైక్ యూనో కొంచెం ర్యాష్ లుక్లో ఇట్లా రోడ్ మీద ఇట్లా వెళ్తుంటే ఎవరైనా లైక్ వావ్ వాట్ ఈజ్ ఇట్, ఏం కార్ అది అని ఒక అటెన్షన్ గ్రాప్ చేసుకుంటుంది అనమాట. ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఆ మోడల్, ఆ డిజైన్, ఆ స్టైల్, కంప్లీట్ ఆ లుక్ అండ్ ఆల్సో ద ఫీచర్స్ ఆఫ్ కోర్స్ అండి. సో దట్స్ వాట్ అబౌట్ ద లుక్. అండ్ కమింగ్ టు ద లైట్స్, కంప్లీట్గా మీకు ప్రొజెక్టెడ్ లైట్స్ విత్ ఎల్ఈడి ల్యాంప్స్ వచ్చేసాయి. కంప్లీట్గా పర్ఫెక్ట్ క్లారిటీ, పర్ఫెక్ట్ విజన్, ఎక్కడ కూడా తగ్గలేదన్నమాట. నౌ కమింగ్ టు ద టైర్స్, వావ్, నాకు ఫస్ట్లీ ఇంట్రెస్టింగ్గా ఎల్లో వీల్స్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపించేసాయి అనమాట. బికాజ్ మీకు 16 ఇంచ్ ఎల్లో వీల్స్ వస్తున్నాయి. ఇందులో అయితే ఆటోమేటిక్లో అయితే, మాన్యువల్లో వచ్చేసి ఏంటంటే 17 ఇంచ్ ఎల్లో వీల్స్ ఇచ్చారు కదా, కానీ అందులో డైమండ్ ఫినిష్ ఇచ్చారు అనమాట. ఆ లుక్ అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంది. అండ్ టైర్స్ దగ్గర వచ్చేసరికి ఏంటంటే రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్. సో ఆ లుక్ అది కూడాను జస్ట్ సో ఇంట్రెస్టింగ్ అండి, చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇప్పుడు రైట్ నో ఇంజిన్ గురించి తెలుసుకుందామండి. ద హార్ట్ ఆఫ్ ద కార్. ఎస్, క్రెటా ఇంజిన్ గురించి నాకు తెలుసుకున్న దగ్గర నుంచి అండి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. చాలా ఎక్స్ట్రా స్పెషల్ అండ్ కంఫర్టబుల్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. సో ఓకే, ఏంటి అంటే
ఫస్ట్ థింగ్ మనకి క్రెటా పెట్రోల్ అండ్ ఆల్సో డీజిల్ రెండిట్లో లాంచ్ అయింది. అండ్ ఆల్సో ఎస్యూవీలో మనం మాట్లాడుకున్నట్టే ఆటోమేటిక్లో వచ్చింది అండ్ ఆల్సో మాన్యువల్. సో మన ప్రైస్ తగ్గట్టు మన రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు మనం చూస్ చేసుకోవచ్చు. కావాలంటే ఆటోమేటిక్ తీసుకోవచ్చు, లేదంటే మాన్యువల్. ఓకే, నో కమింగ్ టు ద ఇంజిన్స్ కెపాసిటీ అండి. సో పెట్రోల్లో వచ్చేసి ఏంటంటే 1.6 లీటర్ ఇంజిన్ కెపాసిటీ ఇచ్చారు, అందులో 123 bhp. డీజిల్కి వచ్చేసరికి 1.4 లీటర్స్ ఇంజిన్ కెపాసిటీ అండ్ 90 bhp. అండ్ ఇంకొక వర్షన్ అంటే 2 వర్షన్స్ ఉన్నాయన్నమాట ఎందులో డీజిల్లో. సో సెకండ్ వర్షన్ వచ్చేసి ఏంటంటే 1.6 లీటర్స్ ఇంజిన్ కెపాసిటీ ఇచ్చారు, అందులో 128 bhp అనమాట. సచ్ అన్ ఇంట్రెస్టింగ్ ఫీచర్, సచ్ అన్ కూల్ స్ట్రైట్ అనమాట. అండ్ ఆల్సో ఇంజిన్ వచ్చేసి CRDI ఇంజిన్ అండి. సో CRDI అంటే ఆల్రెడీ మీ అందరికీ తెలిసింది, ఇట్స్ ప్రిటీ అంటే కొంచెం హిట్ అయిపోయింది ఆ మోడల్, ఆ టైప్ రాగానే ఆ CRDI ఇంజిన్ అనేది కొంచెం ఫేమస్ అయిపోయింది. సో ఇట్స్ ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్. అండ్ ఆల్సో ఈ ఎస్యూవీ స్పెషల్గా ఎందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు జనాలు అంటే ఓనర్షిప్ కాస్ట్ లో అండి. అండ్ ఆల్సో మెయింటెనెన్స్ చాలా 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 డెడ్ ఈజీ. ఏమైనా ఇంజిన్ ప్రాబ్లమ్స్, హుండాయికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయినా కావాలంటే, సొల్యూషన్స్ అయినా కావాలంటే ఎక్కువ కష్టపడకండి, సింపుల్గా లక్ష్మీ హుండాయ్ షోరూమ్కి వెళ్ళిపోండి, దాట్ ఈస్ ఇన్ హిమాయత్ నగర్. అండ్ ఆల్సో ఇంజన్ వారంటీ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అదొకటి పర్టికులర్గా చెక్ చేసుకుంటూ ఉంటాం రెడ్ లైన్ తోటి అండర్లైన్ చేసుకొని. సో దీని దగ్గరకు వచ్చేసరికి మాత్రం 3 years వరకు ఫ్రీ, సీరియస్లీ అండి, అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వరకు ఇంజన్ వారంటీ ఫ్రీ అండి. సో 3 years వరకు హ్యాపీగా దానికి ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ మన లక్ష్మీ హుండాయ్ షోరూమ్ వాళ్ళు ఫ్రీగా చేసి పెట్టేస్తారు. ఏం ప్రాబ్లం వచ్చినా మొత్తం బాగా సాల్వ్ చేసి పెడతారు. లుక్ గురించి ఆల్రెడీ మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకున్నాం కదండి. చాలా టాల్ లుక్ ఇచ్చారు, చాలా బల్కీగా, కొంచెం ర్యాష్గా, రాయల్గా కనిపించేటట్టు ఉంది అనేసి. సో అలాగే అనమాట. సో దీని టాల్ వచ్చేసి ఏంటంటే 1630 mm ఇచ్చారనమాట. అండ్ అనదర్ ఇంట్రెస్టింగ్ పాయింట్, ప్రాబ్లీ నాకు బాగా అనిపించింది, బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ అండి. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి ఏంటంటే 190 mm ఇచ్చారనమాట. సో విచ్ ఈస్ యాక్చువల్లీ మన ఇండియన్ రోడ్స్, మనం యూజువల్గా రెగ్యులర్గా తిరిగే రోడ్స్కి ప్రాబ్లీ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనమాట. సో ఆ లుక్ కూడా మారిపోయింది ప్రాబ్లీ అంత హైట్ మనకి ఇవ్వడం వల్ల. సో ఇప్పటి నుంచి ఇంకా ఆ గొత్తుకుల్లో వెళ్ళినప్పుడు కింద టక్ టక్ మన సౌండ్ రాదు, స్పీడ్ బ్రేకర్స్ మీద స్పీడ్ ఏమైనా ఎగిరినా పొరపాటున ఆ ప్రాబ్లం ఉండదు. అండ్ దాట్ ఈస్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్. హుండాయ్ క్రెటాలో సమ్ ఆఫ్ ది అదర్ వేర్ ఎవ్రీవేర్ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూ లుక్ తోటి లాంచ్ అయింది కదా. సో బ్యాక్ వ్యూలో కూడా సంథింగ్ డిఫరెంట్ ఉందన్నమాట. ఏంటంటే డీఫాగర్ విత్ రేర్ వైపర్ వచ్చేసింది మనకి. ఎందుకంటే యూజువల్గా మాన్సూన్ సీజన్లో రైనీ సీజన్లో బాగా ట్రావెలింగ్ దగ్గర బాగా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది, బ్యాక్ రేర్ వెహికల్స్ కనిపించకుండా చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట. సో అందుకని అలా మీకు ఆ లైటింగ్ ప్రాబ్లం కూడా రాకుండా మీకు ప్రొటెక్షన్ వచ్చేసింది. అండ్ ఆల్సో వైపర్ కూడా వచ్చేసింది. అండ్ అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్, యాక్చువల్లీ మీకు చెప్పేముంది, నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యా, నేను ఆల్రెడీ చూసాను కాబట్టి. బ్యాక్ స్పేస్ అండి, సీరియస్లీ ఎంత స్పేషియస్గా ఉందంటే వైడే కాదు విడ్తే కాదు లెంత్ కూడా ఉందన్నమాట. సో హైట్ ఉంది, లైక్ లెంత్ ఉంది. సో ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ కంఫర్ట్ జోన్లో ఉన్నాం అనమాట. చూస్తుంటే కూడా లాంగ్ ట్రావెల్స్ వెళ్ళినా కానీ, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్కి వెళ్ళినా కానీ ఇంత లగేజ్ అంటే అంత లగేజ్ చేసుకోవచ్చు, ఆ ప్రాబ్లం లేదు అనిపిస్తుంది అనమాట. సో డ్రైవ్ చేయబోయే ముందు అసలు ఫస్ట్ సీటింగ్ కంఫర్టబిలిటీ గురించి మీకు మాట్లాడదాం అనుకున్నానండి. యూజువల్గా డ్రైవింగ్ దగ్గర ఆ కంఫర్ట్ ఉంటేనే డ్రైవ్ అనేది కూడా స్మూత్గా ఉంటుంది. సో ఇక్కడ నాకు ఎందుకు బాగా ఎక్కువ నచ్చిందంటే యూజువల్గా ఈ సీట్ బ్యాక్ అండ్ ఫ్రంట్ లీనింగ్ మనకి యూజువల్గా ఉన్న ఆప్షనే, కానీ సీట్ హైట్ అప్ అండ్ డౌన్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సే లైక్ కిందకి దిగిపోతుంది సీట్, అండ్ ఆల్సో నో ఐ గో లైక్ అప్. చాలా ఈజీగా అడ్జస్టబుల్ ఉందన్నమాట. నాకు అక్కడ అసలు ఇంకా టెన్షన్ పడేదే లేదు. యూజువల్గా ఏంటంటే మనకి కామన్ ప్రాబ్లం నీజ్ అనేది ఊరుకుంటే మనకి టచ్ అవుతుంటుంది ఎక్సిలేటర్ దగ్గర. సో ఆ ప్రాబ్లం ఉండదు. సో దట్ బికాస్ మీరు మొత్తం సైజ్ మొత్తం మార్చేసుకోవచ్చు, మీకు నచ్చినట్టు మన సీటింగ్ని మాడిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఎయిర్ బ్యాగ్స్ మనకి ఇందులో వచ్చేసి ఏంటంటే 2 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు. సో దాట్ ఈస్ ఒకటేమో ఇక్కడ డ్రైవింగ్ సీట్ స్టీరింగ్కి ఇచ్చేసారనమాట. అండ్ సెకండ్ వన్ ఫ్రంట్ పర్సన్ దగ్గర ఇక్కడ వచ్చేసింది. సో 2 ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసాయి. ఆడియో వీడియో నావిగేషన్ సిస్టమ్ 7.2 టచ్ స్క్రీన్ ఇంచ్ తోటి అనమాట. అండ్ టచ్ స్క్రీన్ నాకు చాలా యాక్చువల్లీ
ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ చాలా కంఫర్ట్ కూడా అనిపించింది అనమాట. ఎందుకు కంఫర్ట్ అంటున్నానంటే యూజువల్గా డ్రైవింగ్ చేసేటప్పుడు మనం ఆ మీడియా రేడియో స్టేషన్స్ మార్చుకోవడం కోసం కానీ, మీడియా ఫైల్స్ మార్చుకోవడం కానీ, లేకపోతే బ్లూటూత్ ఫోన్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఫోన్ ఆన్సరింగ్ దగ్గర ఊరికే దాన్ని టచ్ చేసుకొని వెతుక్కోవడం అక్కడ చాలా పెద్ద కాంప్లికేటెడ్గా ఉండేది. అండ్ అలాంటి చాయిస్ వచ్చినప్పుడు డ్రైవింగ్లో బాగా డిస్ట్రాక్ట్ అయ్యేవాళ్ళం. సో బట్ మన హుండాయ్ క్రెటాలో ఆ ప్రాబ్లం లేదు, బికాస్ కంప్లీట్గా మనకి ఆప్షన్స్ అన్నీ కూడాను మన హుండాయ్ క్రెటాలో హ్యాండ్స్ దగ్గరకు వచ్చేసాయి. సో ఏదైనా కాల్, ఆన్సర్, కట్, ఒక వాల్యూమ్ బటన్, మ్యూట్ బటన్ అండ్ ఆల్సో మోడ్స్ కూడా. నేను ఇప్పుడు మోడ్ మార్చేసాను, స్టేషన్స్ మారుతున్నాయి. సో ఇట్స్ ఆల్ లైక్ ఐమ్ చేంజింగ్ ద స్టేషన్స్ అనమాట. నా దాంట్లో ఇప్పుడు బ్లూటూత్ కనెక్ట్ చేసలేదు కాబట్టి మీకు రావట్లేదు. సో ఇలాగ మనం ఏది కావాలంటే అలాగా. హుండాయ్ క్రెటాలో ఏంటంటే మీకు రేర్ ఏసీస్ కూడా వచ్చాయి అనమాట. దిస్ యాక్చువల్లీ అనదర్ ఇంట్రెస్టింగ్ వన్. అండ్ నా కంఫర్ట్ డ్రైవ్ చేసేటప్పుడు, ఆ గేర్ వేసేటప్పుడు మన యూజువల్గా మన హ్యాండ్ స్టీరింగ్ మీద ఒకటి ఉంటుంది, గేర్ మీద ఒకటి ఉంటుంది. సో ఆ గేరింగ్ దగ్గర ఇప్పుడు గాల్లో ఇలా పెట్టడం ప్రాబ్లం అవుతూ ఉంటుంది అనమాట. సో హ్యాండ్ రెస్ట్ వచ్చేసరికి కంఫర్టబుల్గా ఉంది. అండ్ హ్యాండ్ రెస్ట్ ఒకటే కాదు, తెలుసు కదండి హుండాయ్ వాళ్ళు ఏదైనా కొంచెం స్మార్ట్ ప్లేలో వెళ్తుంటారు, ఏదైనా సేవింగ్లో ఎక్కువగా ఉంటారు. సో ఇది హ్యాండ్ రెస్ట్ అండ్ ఆల్సో హోల్డర్ కూడా. సో ఏం కావాలంటే అందరూ మీ ఫుడ్ ఐటమ్స్, డ్రింక్స్ కానీ ఎనీథింగ్ మీరు స్టోర్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ స్టోర్ దట్ ఇన్. అండి యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ఉండడం వల్ల మన లాంటి రోడ్లలో అట్లాంటి టెన్షన్ ఫ్రీ ఉంటుంది అనమాట. సో ఇందులో క్రెటాలో ABS యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. నిజంగా చాలా కంఫర్టబుల్ డ్రైవింగ్ ఉంది, ఎటువంటి స్ట్రెయిన్ లేదు, స్ట్రెస్ లేదు, బికాజ్ ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అవ్వడం వల్ల. అండ్ ఆల్సో సీటింగ్ అంతా ఎన్వైర్న్మెంట్ కూడా కంఫర్టబుల్గా ఉంది. గేర్స్ మీరు ఇక్కడ ఈజీగా కంఫర్టబుల్గా మనకు అర్థం అవ్వడం కోసం కూడా ఇక్కడ లైట్ అనేది బ్రైట్ అవుతుంది. సో ఇప్పుడు పార్కింగ్లో ఉంది, దిస్ ఇస్ రివర్స్ అనగానే సైరన్ వస్తుంది, ఇమీడియట్గా మానిటర్ అనేది కూడా ఆన్ అయిపోతుంది మనకి ఇక్కడ. సో మీరు అప్పుడు చూసుకుంటున్నారు కదా. అండ్ ఆల్సో అడ్జస్టబుల్, మనం ఎటు టర్న్ అవుతే అటు ఆ మార్క్ టర్న్ అవుతుంది, బికాస్ అదేంటంటే మన స్టీరింగ్ని బట్టి అడ్జస్టబుల్ అనమాట. అండ్ మళ్ళీ గేర్ దగ్గర చూడండి, రివర్స్ తర్వాత వీ హ్యావ్ న్యూట్రల్కి వెళ్ళగానే ఇమీడియట్గా అక్కడ లైట్ అనేది బ్రైట్ అయిపోయింది. సో లైక్ జస్ట్ బండిని మనం న్యూట్రల్లో వదిలేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది డైరెక్ట్ అండి. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా ఈ డీలో పెట్టేసిన తర్వాత మీరు ఇంకా ఎటువంటి స్పీడ్లోనైనా వెళ్ళిపోండి, ఆటోమేటిక్గా కార్ అడ్జస్ట్ చేసేసుకుంటుంది. సో ఇక్కడ మనం మ్యాప్ సిస్టమ్, నావిగేషన్ సిస్టమ్ అని మాట్లాడుకున్నాం కదా. ఎక్కడైనా మనం రూట్ కన్ఫ్యూజ్ అయినా, అఫ్కోర్స్ ఈ సిటీ రోడ్స్లో మనం కన్ఫ్యూజ్ అవుతాం. మీరు చూసుకున్నట్టయితే డ్యూయల్ స్క్రీన్లో చూపిస్తుంది మనకి. సో ఈ యారో మార్క్ వచ్చేసి ఏంటంటే మనం ఎక్కడ ఉన్నాము, ఎట్ సైడ్ వెళ్తున్నాము అనేది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన ట్రావెలింగ్ చూపించేస్తుంది. ఒకవేళ డైరెక్షన్ సెట్ చేసి మనం వదిలేసాము అని అంటే మన డెస్టినీ ఎక్కడికి వెళ్ళాలి అని సెట్ చేసి వదిలేస్తే చాలండి. ఆ రూట్ అంతా ఒకవేళ మీరు మిస్ అయినా అది ఇమీడియట్గా ఆటోమేటిక్గా రూట్ని గైడ్ చేసేస్తుంది అనమాట. చూసారు కదండి మన న్యూ క్రెటా గురించి. ఆసమ్ కార్, ట్రస్ట్ మీ, చాలా చాలా బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ ఉంది. జస్ట్ గివ్ ఎ ట్రై అని మాత్రం చెప్పగలను. ఇప్పుడైతే నెక్స్ట్ మిమ్మల్ని నేహా వెండి వెన్నెల ప్రపంచంలోకి తీసుకెళ్ళబోతుంది. అదేంటో తెలుసుకోవాలని ఉంది కదా, బట్ వెయిట్ చేయండి, ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.